వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితపై అత్యాచారం హత్యకు సంబంధించిన అందరూ పోరాడాలని, అయితే ఈ పోరాటం కోసం కాదని, వ్యవస్థలో మార్పు కోసం ఈ పోరాటం అని జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రాఘరామ్ అన్నారు. ఈ రోజు జగ్గంపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బాలికల వసతి గృహంలో జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం మరియు క్యాండిల్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గున్నబత్తుల అనుష అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించి అతిథుల నిర్వాహకులు డాక్టర్ మౌమిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మణికర్ణిక యువజన సంఘం మహిళల ఆత్మరక్షణకు పనిచేస్తుందని, ఈ హాస్టల్లో త్వరలో కరాటేల బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మహిళల మీద అగత్యాయులు ఆగలేదని, ఇది చాలా దురదృష్టకరం అన్నారు. నెక్స్ట్ అలాగే ఇలాగ చాలా మంది చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు జరిగిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడలే చేస్తే తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు సార్. అవన్నీ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాంటప్పుడు మనం రక్షించుకోవడం కోసం మనం పోరాడుకోలేమా? ఇప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా ఫైట్ చేసిందంట. పోస్ట్ మార్టం రిపోర్ట్స్తో తెలుస్తుంది ఎంత ఫైట్ చేసి ఎంత నలిగిపోతే తన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి తన సిచ్యువేషన్ని, తన పరిస్థితిని. అది వింటున్న ప్రతిసారి, చదువుతున్న ప్రతిసారి నా కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి తెలిసినప్పటి నుంచి. ఏదో ఒకటి చేయాలి అంటే మన చేతుల్లో చట్టాలు లేవు. మనం చేయగలిగింది ఇది మన వాయిస్ని సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా సొసైటీకి తెలియపరచడం. దాని తప్పి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని చూడడం. కాకపోతే ఒక్కటి ఏంటంటే, వేరే కంట్రీస్లో వెంటనే ఫాస్ట్ డిసిజన్స్ ఉంటుంది. మన భారతదేశంలో ఎందుకు ఉండదు తెలుసా? ఒకే ఒక్క వ్యవస్థని పాటిస్తారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. పొరపాటున ఎక్కడ ఒక్క నిర్దోషి ప్రాణం మనం తీసేస్తామో అనే మైండ్ సెట్ తోటి మన న్యాయ వ్యవస్థ అలానే ఉండిపోయింది అని నేను అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి అదే. అందువల్లే ఈ చట్టాలు అనేది అమలు అవడం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా వెనకాల ఎంతమంది ఉన్నారో గుర్తించి ఎంక్వైరీ చేసి ఫాస్ట్ డిసిజన్ తీసుకొని గవర్నమెంట్ అతను కనుక ఉరిశిక్ష అయిపోయినట్టయితే ఇలాంటివి అవుతాయని నేను అనుకోవట్లేదు. ముందు ఇంకా చాలా జరుగుతాయి. కాబట్టి డాక్టర్కే సేఫ్టీ లేదు, మనం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాం, మనకే సేఫ్టీ లేకపోతే, హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉన్నట్లు? ఇంటి దగ్గర కూడా సేఫ్టీ ఉంటుందా? మనకి ఉన్నట్లు అమ్మ నాన్న లేనప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారో తెలియదు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, మీరందరూ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి. ఈరోజు ఆ అమ్మాయి అయింది, రేపు ఎవరైనా అవ్వచ్చు. ఏమో మన స్నేహితురాలకి ప్రాబ్లం రావచ్చు, మనం మెంటల్లీ కూడా తను సఫర్ అవ్వచ్చు. మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి మన స్నేహితురాలకి. మెంటల్గా ఎలా ఆలోచించడానికి ఏమైనా కష్టం వచ్చిందనుకో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ఎక్కువ కష్టపడిపోయాం మనం కాదు కదా. భర్తను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది, రాజ్యాన్ని అన్నీ కోల్పోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి మిగతా మంది స్త్రీలందరికీ పోరాటాలు నేర్పించి, ఆయుధాలు పట్టడం నేర్పించి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళింది. అవునా? ఎవరైతే ఇలాంటి హత్యలు చేసి, మానభంగాలు చేసి మహిళల్ని చంపేస్తున్నారో వాటిని అడ్డు పెట్టుకుని బయటపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్ని బేస్ చేసుకుని. ఇది కూడా సోకాల్డ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఎవరైతే మేము మానవతావాదులు అని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చేసినటువంటి మనిషిని
మరి కఠినంగా శిక్షించడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నాం? మరి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తుల్ని, ఆవిడని కావాలని చంపేసినటువంటి వ్యక్తుల్ని మరి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళని ఏమీ చేయకుండా అలా విడిచిపెట్టడం కూడా చాలా తప్పు. అయితే మనం కూడా ఈరోజు ఎవరైనా ఒక సంఘటన జరిగితే ఒక క్యాండిల్ వెలిగించడం, ఒక 4-5 రోజులు దాని గురించి మనం మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని వదిలేయటం, ఈ విధమైనటువంటి విధానం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావటానికి మీరందరూ చదువుకుంటున్నటువంటి పిల్లలు, రేపు భవిష్యత్తులో నాకు తెలిసి మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ముక్కునేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళలంటే కేటీఆర్కు చిన్న చూపని, గతంలో కూడా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు డాన్సులు వేస్తున్నారని, ఉల్లిపాయలు తీస్తున్నారని మాట్లాడడం సరైనది కాదని, మహిళల ఆగ్రహానికి ఇప్పటికే కూర్చిపోయిందని, ఇంకా మహిళల లోకానికి ఆగ్రహం వస్తే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్లాల్సి వస్తుందని, బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పకుంటే 33 జిల్లాల్లో ఎక్కడ తిరగనివ్వమని స్వర్ణ అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అనుచిత భాగ్యాలు చూసిన తర్వాత మహిళా లోకమంతా స్పందిస్తుంది. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ అది ఇది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏదీ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్యే కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయనకు. పోయినసారి కూడా ఇస్తే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు, ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లు ఏవో రికార్డింగ్ డాన్స్లు ఏవో ఆయనకు తెలియాలి, మరి మహిళలకి ఏం తెలుసు?
ఎల్లిపాయలు అలుసుకున్నారంటాడు. ఎల్లిపాయలు అలుసుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి. మీ ఇంట్లో ఎల్లిపాయలు ఎవరా? బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం. ఇంకొకసారి నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు. ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 30 జిల్లాలు ఏదైతే 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టావు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు. మహిళను నీకు ఒక తల్లి ఉన్నది, ఓ చెల్లి ఉన్నది, భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు. గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు. నీకు తన్ని తరిమేస్తావు ఇక్కడ నుంచి. తెలంగాణ నుంచి మరి నువ్వు ఎక్కడున్నావో అక్కడికి పోవాలి, అమెరికాకి వెళ్ళాలి. మరి అదా ఇదా అని ఆలోచించుకొని ఇవాళ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పు, ముక్కు భూమికి రాయి. అలాగైతే నేను క్షమాపణ చెప్పినట్టు. కేటీఆర్ మర్యాదగా చెప్తున్నావు. మహిళలంతా కూడా ఏకమై నిన్ను ఎక్కడికి వచ్చినా తరిమే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఇది గౌరవంగా బతికే తెలంగాణ. ఇక్కడ గౌరవం ఏంటో తెలుసు. అగౌరవపరిచిన వాళ్ళని ఎలా పారద్రోలడం కూడా బాగా తెలుసు. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంటేనే మీ అందరికీ తెలుసు. ఈ నాయన తెలంగాణ కావాలి అనుకున్నప్పుడు ఈ మహిళలే రోడ్ల మీద వంటలు వార్పులు చేసి వాళ్ళ పిల్లలను కూడా త్యాగాలు చేసిండ్రు. అందుకోసమని ఇక్కడ వరంగల్లో మొట్టమొదటిసారిగా మహిళలను మాట్లాడినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పమని అడిగింది. ఇవాళ కూడా అదే అడుగుతున్నావు. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు మహిళలకి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను అని మహిళలకు చేతులెత్తి నమస్కారం చేసి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పు. మేము కోరుకునేది అంతే. నీ దగ్గర ఏ పని కోరము, నువ్వు మాకు అవసరం లేదని కూడా మాకు తెలుసు అందరికీ మహిళలకు. చిత్తూరు జిల్లా మండలం వైఎస్ఆర్ మండల కన్వీనర్ మురుగేష్ అరెస్టుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ మిస్సింగ్పై మురుగేష్పై చోరీ కేసు నమోదైంది. మురుగేష్ను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టిన కుప్పం పోలీసులు. ఈ నెల 30 వరకు మురుగేష్కు రిమాండ్ విధించిన జడ్జి. చంద్రబాబు అధికారంలోకి వచ్చింది 2014లో అయితే 2016 డిసెంబర్ వరకు అసలు పనులే మొదలు పెట్టలేదు. మీరు చేస్తారా మేము చేస్తామంటూ కాలయాపన చేశారు. మనం చేస్తే కాంట్రాక్టర్ను పెట్టుకోవచ్చు, కమిషన్లు వస్తాయి, దండుకోవచ్చు అనే పద్ధతిలో ముందుకు వెళ్లారు. మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏం చెప్పాం చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాముల నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాడు చెప్పారు. అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014లో, పనులు ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే 2014 పోయి 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పనులు. 16 ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు. 2014 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించాల.
నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మేం చేస్తామా, మీరు చేస్తారా, మాకు ఇస్తారా, మీకు ఇస్తారా, వాట్ ఈస్ దిస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది, దీనిలో కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు. మళ్ళా 2016లో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి? 2016లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలో ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు. దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు. 2 కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం. ఇంకా చూడండి, డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇది చూడండి, చాలా క్లిష్టంగా మొత్తం అంతా చూడండి. 16 వరకు పట్టించుకోవాలా, 2014 వచ్చారు కదా, 16 దాకా పట్టించుకోలేదు. 16లో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు? వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా, స్పిల్వే పనులు వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు, తెలుగువారు కాదు, ఇండియన్స్ కాదు, అంతర్జాతీయ కమిటీ. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2016 దాకా నోరు మూసు కూర్చున్నారు, 2016 తర్వాత టకటకటక అన్నీ ఒకేసారి మొదలేసేయండి అని అన్నారు. ఇది తప్పిదం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్. స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత, మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు చేశారు? ఇది అందరికి సరే ఎందుకు చేశారు? ఏమి లేదు, చక్క చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపిచ్చుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు. ఇదేదో కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి, సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా. దాంతోపాటు ఇంకో రెండో స్లైడ్ అయ్యా. ఎస్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది
జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతినదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది నేను చాలాసార్లు చెప్పా, దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ఇది అంత తేలిగ్గా అర్థం కాదు, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు. నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది? నేను పెద్ద మేధావినని కాదు, మంత్రిగా ఉన్నాను, నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం. తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెబితే ఆయన కోపం వస్తుంది, కానీ చాలా పెద్దవాడు, సీనియరు. ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో, అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆలోచన చేశాము అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా? ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే, కాఫర్ డ్యాముల పునాదులు అంటే, కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి భయభ్రాంతులు అవుతున్న కాలనీ వాసులు. ఇబ్రహీంపట్నం జగన్నాథ్ కాలనీలో దొంగలు ఒక 2-వీలర్ బైక్ను దొంగలించిన 2 దొంగలు. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాధితులు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పిఎంఎస్ఎస్వై ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని మందులు కొరత ఉన్న మాట వాస్తవమేనని అడిగి తెలంగాణ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుండి తెప్పిస్తామని, అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు తీసుకుంటున్నారని సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నానని, ఎవరు కూడా అధైర్యపడవద్దని, అందరికీ సరిపడా అన్ని మందులు ఆసుపత్రిలో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. DME. So adi cheppandi, who is the person ante DME. This can be done by end of the day, no?
ఏ వింగ్స్ ఇక్కడికి రావాలి. నాకు కామన్ సెన్స్తో థింక్ చేసింది సైకియాట్రీ, ఈ రీసెర్చ్ ల్యాబ్ వచ్చేయచ్చు. బట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ రిలేటెడ్ టు హెచ్ఐవి, దే వాంట్ టు రిమైన్ దేర్, వాళ్ళు అక్కడే ఉంటారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని మనకు నమోదు అవుతున్నందుకు రావడం జరిగింది. అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటా బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది, అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి, అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము, వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగ మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక అనాలిసిస్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాము. ఇక్కడ వచ్చిన టైంలో పిఎంఎస్ఎస్వై హాస్పిటల్, ఎంజిఎం అనుబంధ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ రీనల్ ఫెసిలిటీ. సో ఒక రీనల్ ఫెసిలిటీ 14 బెడెడ్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము. అది 3-4 డేస్లో అయిపోతుంది అంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్తున్నారు. అవి కూడా మేము టీజీఎంఐడిసి దృష్టికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.